ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరైతే సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ని చూడబోతున్నారు. ఈ బీఆర్టీఎస్ రోడ్ వర్క్ ఎంతవరకు అయిందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక బ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మన సింహాచలం బీఆర్టీఎస్ రోడ్ ఉంది కదా, ఈ బీఆర్టీఎస్ రోడ్ వర్క్ని ప్రతి మంత్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అలానే ఈ మంత్ కూడా అప్డేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనమైతే బీఆర్టీఎస్ రోడ్ని గోశాల నుంచి అడవరం వరకు, అడవరం నుంచి గోశాల వరకు చూడబోతున్నాం. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది రోడ్ వర్క్ ఎంతవరకు అయిందనేది. ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా గోశాల దగ్గర ఉన్నాం. గోశాల నుంచి బీఆర్టీఎస్ రోడ్లో ఎంటర్ అయ్యాం. ఇది మొత్తం సింహాచలం రోడ్. ఇక్కడ నుంచి మనం ఇలా లెఫ్ట్కి వెళ్తే రోడ్ అయితే అయింది. మిడిల్లో ఇంతకుముందు రోడ్డు ఉండేది. ఈ మిడిల్లో మొత్తం రోడ్ క్లియర్ చేసి అటువైపు ఇటువైపు రోడ్ అయితే వేశారు. అండ్ మిడిల్లో రోడ్ వేయడానికి ప్రిపేర్ చేశారు. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామంటే మనకి సింహాచలం బస్ స్టేషన్ అయితే వస్తుంది. రోడ్డు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మిడిల్లో అయితే వేయలేదు, లెఫ్ట్లో రైట్లో రోడ్డు కంప్లీట్గా అయింది. నేను రిటర్న్లో వచ్చేటప్పుడు మీకు అటువైపు రోడ్డు ఎలా అయిందో కూడా చూపిస్తాను. ప్రస్తుతం ఈ రోడ్లో రోడ్ వర్క్ అవ్వడం వల్ల మనం ఈ రోడ్లో జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. మీరు ముందు చూస్తున్నారా, లెఫ్ట్లో ఒక వెహికల్ అయితే వెళ్తుంది. ఇక్కడ రోడ్ వర్క్ అయితే కొంచెం పెండింగ్ ఉంది. ఆ ముందు లెఫ్ట్ని చూసారా, సడన్గా వెహికల్ అయితే లెఫ్ట్కి తిప్పారు. ఆ లెఫ్ట్లో వెళ్తున్న బైక్ అయితే సడన్గా ఆపారు. ఆపకపోతే ఆ వెహికల్ని గుద్దే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ రైట్ సైడ్లోనే బస్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ నుంచి బస్సెస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే బస్సెస్ అనేవి సడన్గా వస్తూ ఉంటాయి. మనం ఏమాత్రం అప్రమత్తంగా లేకపోతే బస్సెస్ నీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఆ ప్లేస్లో. ఈ రైట్లో చూస్తున్నారు కదా, ఇదంతా సింహాచలం కొండ. ఇంకెలా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్కి సింహాచలం ఊర్లోకి వెళ్ళే రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో అబ్జర్వ్ చేస్తే మీకు రోడ్డు వేస్తున్న దృశ్యాలు అయితే కనబడతాయి. ఇంకా క్లియర్గా నేను మీకు రిటర్న్లో చూపిస్తాను. అలానే వెనకాల మీకు వెహికల్స్ కనబడుతుంది చూస్తారా, అది ట్యాక్సీ స్టాండ్. మీకు ఎప్పుడైనా బస్సెస్ దొరకపోయినా లేదా మీరు ఎక్కువ మంది వచ్చినా వెహికల్ బుక్ చేసుకుంటే వాళ్ళు సింహాచలం కొండపైకి తీసుకొస్తారు. అండ్ ప్యాకేజెస్ ఉంటే దాన్ని బట్టి మీరైతే వెళ్తారు. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామంటే మనకి సింహాచలం కొండపైకి వెళ్ళే రోడ్ అయితే వస్తుంది. ఈ రైట్లో చూసారు కదా, ఇదే సింహాచలం కొండపైకి వెళ్ళే రోడ్డు. ఈ వీడియోలో మీరైతే సింహాచలం కొండపైకి వెళ్తున్న ఏసీ ఎలక్ట్రిక్ బస్ని చూస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో మొత్తం నేను ఇన్స్టా ఎక్స్ట్రాలో తీసింది. రిటర్న్లో వచ్చినప్పుడు ఐఫోన్లో తీసింది. అండ్ మిడిల్లో ఫొటోస్ ఉంటుంది, ఆ ఫొటోస్ చూడండి. నేను దేంతో తీసానో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకాస్త మనం ముందుకు వెళ్తే ఇక్కడ నుంచి రోడ్ వర్క్ అయితే అయ్యింది. అక్కడ తార్ రోడ్ అయితే వేశారు. ఇంకా ఈ మధ్యలో రోడ్ అయితే వేయలేదు. చూస్తున్నారు కదా, ఆ రైట్లో మీకు తార్ రోడ్ కనబడుతుంది. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగానే మనకి తార్ రోడ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి రోడ్ అయితే చాలా బాగుంది. చాలా కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా మనం కాస్త ముందుకు వెళ్ళామంటే అక్కడ ఒక అమ్మవారి చెట్టు ఉంటుంది. ఆ అమ్మవారి చెట్టు చుట్టూ తవ్వారు. నాకు తెలిసి ఆ చెట్టుని చెట్టుగా తీసి వేరే చోట పడతారనుకుంటా. మీకు చెప్పా కదా చెట్టు అని చెప్పి. ఈ లెఫ్ట్లో కనబడుతుంది చూసారా, ఇదే చెట్టు, అమ్మవారి చెట్టు. అది అమ్మవారి చెట్టుని తీసి వేరే దగ్గర పడతారు. చూసారుగా, చుట్టూ తవ్వారు. రిటర్న్లో వచ్చినప్పుడు మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఇంకా కాస్త ముందుకు వెళ్ళామంటే మనకు అడవరం జంక్షన్ వస్తుంది. ఆ జంక్షన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామంటే టువర్డ్స్ సొంటేం వెళ్తాం. రైట్కి వెళ్ళామంటే హనుమంతవాక వెళ్తాం. మీరు టువర్డ్స్ హనుమంతవాక రోడ్లోకి చూడాలన్నా లేదా సొంటేం రోడ్లోకి చూడాలన్నా మన ఛానల్లో ఉంటాయి. 2 వీడియోలు ఉంటాయి. ఆ 2 వీడియోలు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆ రోడ్ ఎలా చేంజ్ అయింది అండ్ ఇంతకుముందు ఆ రోడ్ ఎలా ఉండేది అనేది. బీఆర్టీఎస్ రోడ్ అయితే ఎప్పటి నుంచో అలానే ఉంది. ఇప్పుడు మనమైతే చూద్దామా స్కై వ్యూ నుంచి ఈ బ్యూటిఫుల్ బీఆర్టీఎస్ రోడ్ని. ఇప్పుడు మీరు చూస్తున్నది టువర్డ్స్ హనుమంతవాక. ఇప్పుడు మీరు చూసేది అడవరం జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మీకు చెప్పే కదా ఎటు నుంచి వెళ్తే ఎటు వెళ్తాం అనేది అండ్ ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. అండ్ ఇప్పుడు మీరు చూడబోతుంది బీఆర్టీఎస్ రోడ్. చూసారుగా, బ్యూటిఫుల్ బీఆర్టీఎస్ రోడ్ వ్యూని. చాలా బాగుంటుంది రోడ్ వ్యూ అయితే. ఈ విధంగా వర్క్ అయితే అయింది. మీకు రైట్ వ్యూలో ఎలా కనిపించిందో తెలియదు, బట్ ఈ వ్యూలో మీకు క్లియర్గా రోడ్ వర్క్ ఎలా అయిందో కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇంకాస్త మనం ముందుకు వెళ్తే అక్కడ వర్క్ పెండింగ్ అని చెప్పే కదా, ఆ పెండింగ్ వర్క్ ఇక్కడే ఉంది. ఇదంతా పెండింగ్ వర్క్. ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి రోడ్ వర్క్ అవుతుంది కదా, అది కూడా కనిపిస్తుంది. ఇదంతా కూడా రోడ్ వర్క్ అవ్వాలి. ఇంతకుముందు ఈ రోడ్ అయితే చాలా చిన్నగా ఉండేది. ఈ రోడ్లో వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ ఉండేది. నా కాలేజ్ డేస్లో అయితే నేను చాలా ఇబ్బంది పడేవాడిని. మా ఇంటి నుంచి కరెక్ట్గా ఆ గోశాల జంక్షన్ దాకా బాగానే వచ్చేవాడిని. అక్కడి నుంచి అడవరం జంక్షన్కి వెళ్ళడానికి చాలా లేట్ అయ్యేది. అడవరం నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే రోడ్ బాగుంటుంది. అండ్ ఇలానే బీఆర్టీఎస్ రోడ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే గోశాల జంక్షన్. ఇక్కడ నుంచి సైడ్కి వెళ్తే గోపాలపట్నం, రైట్కి వెళ్తే వేపకుంట వెళ్తాం. ఇదంతా గోపాలపట్నం
తర్వాత వేపగుంట, సుజాత నగర్ ఆ ఏరియాస్. నాకు తెలిసి ఇంకొక 2 monthsలో ఈ BRTS రోడ్ కంప్లీట్ అయిపోద్ది అనుకుంటున్నా. కంప్లీట్ అయిందని మాత్రం కంప్లీట్గా మళ్ళీ చేస్తాను. అండ్ నెక్స్ట్ మంత్ కూడా మీకు అప్డేట్ కావాలంటే కామెంట్ చేయండి. నేనైతే ఎవ్రీ మంత్ ఈ ప్రాజెక్ట్ వర్క్ని అయితే అప్డేట్ చేస్తున్నాను. మీరు ఎవ్రీ మంత్ చూడాలనుకుంటే డిసెంబర్ నుంచి ఈ వీడియోస్ ఉంటాయి. అండ్ అవి కూడా వరుసగా మన ఛానల్లో ఉంటాయి, చూసేయండి. లేదా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడాలనుకుంటే చూసేయచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ముందు మనకి మంచి కొండ కనబడుతుంది. చాలా బాగుంది కదా కొండ చూడడానికి. ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే ఈ లెఫ్ట్కి వెళ్ళేది టువర్డ్స్ ఒంటెం రోడ్డు. అండ్ ఈ రైట్లో చూసుకుంటే మనకి టువర్డ్స్ హనుమంతవాక్ వెళ్ళే రోడ్డు. మొత్తానికి రోడ్ అయితే చాలా బాగుంటుంది. హనుమంతవాక్ రోడ్ అయితే ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరం. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు మీరు చూస్తుంది టువర్డ్స్ సింహాచలం. ఇదంతా కూడా మీరు చూసేదే BRTS రోడ్. జూన్ మంత్లో మీకు నేను చూపిస్తున్నా. మనం గోశాల నుంచి అడవరం దాకా చూస్తాం కదా, ఇప్పుడు అడవరం నుంచి గోశాల వరకు ఈ రోడ్నే చూద్దాం. ఇప్పుడైతే నేను iPhone 12 Pro Max నుంచి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు మనం క్రాస్ చేసిందే అడవరం జంక్షన్. ఈ జంక్షన్ నుంచి మనం అలా స్ట్రైట్గా వెళ్తే ఈ రోడ్లో ఎంతవరకు వర్క్ అయిందో మనకు తెలుస్తుంది. మనం వచ్చినప్పుడు రోడ్ డ్యూటీ చూసాం కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా రోడ్ని అయితే చూస్తాం. మీరు రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదే చెట్టు చుట్టూ తవ్వారు. చెట్టుని ఖచ్చితంగా తీసి వెదర్ పెడతారు. ఇది అమ్మవారి చెట్టు చూస్తున్నారు కదా. మీకు ఈ చెట్టు గురించి ఏం తెలిస్తే కామెంట్ చేయండి. ఈ రోడ్లో ఇంకా ముందుకు వెళ్దాం. ఈ లెఫ్ట్లో కూడా ఎలాంటి వర్క్స్ అయ్యాయి, ఇంకా పెండింగ్ ఎంతవరకు ఉందో చూద్దాం. చూస్తున్నారుగా, సేమ్ మిడిల్లోనే మనకి పెండింగ్ అయితే కనిపిస్తుంది. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉందో కనబడుతుంది. ఇది కూడా సేమ్ అలానే మనం వచ్చినప్పుడు చూసాం కదా, ఒక దగ్గర వర్క్ అయితే కంప్లీట్గా అవ్వలేదు, అంటే రోడ్ అయితే కంప్లీట్గా వేయలేదు. నాకు తెలిసి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఈ రోడ్స్ కంప్లీట్ చేస్తారు. అండ్ ఆ నెక్స్ట్ మంత్ మ్యాక్స్ ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్లో కానీ ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనం హ్యాపీగా ఈ రోడ్లో వెళ్తాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి పెండింగ్ వర్క్స్ కనబడతాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడైతే ఎలాంటి రోడ్ వర్క్ అవ్వలేదు. ఇందాక మనం వచ్చినట్టు చూసాం అండ్ వెళ్ళేటప్పుడు చూస్తున్నాం ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, కార్ అయితే వెళ్తుంది. కొన్నాళ్ళ వరకు ఆ కారు వెళ్ళడానికి రోడ్ కూడా ఉండేది కాదు, ఎందుకంటే అక్కడ కాలువలు అవి కన్స్ట్రక్ట్ చేసేవారు. అలా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల అక్కడ ఆ కారు వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్ మొత్తం మనల్ని వెళ్లకుండా కొన్ని బ్యారిగేట్స్లో పెట్టారు. బ్యారిగేట్స్ అంటే తాడు కట్టేసి మనల్ని వెళ్ళకుండా చేశారు, ఎందుకంటే అటువైపు వర్క్ అనేది జరుగుతుంది కనుక. ఇక్కడ చూస్తున్నారా, రైట్ సైడ్లో ఒక బస్సు అయితే వెళ్తుంది. ఇదే ఎలక్ట్రిక్ AC బస్సు. చూడడానికి చాలా బాగుంది కదా. ఈ బస్ గురించి మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళామంటే ఆ లెఫ్ట్లో వర్క్ అయితే అవుతుంది. ఆ వర్క్ని కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ రోడ్లో మనం వెళ్ళేటప్పుడు కాస్త ముందుకు వెళ్తే సింహాచలం కొండపై నుంచి కిందకి బస్సులు వస్తూ ఉంటాయి. అక్కడ మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము వెళ్ళేటప్పుడు ఒకటైతే అబ్జర్వ్ చేసాం అండ్ ఒక బస్ మా మీదకి వచ్చేపోయింది. సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీకు నేను అనేది క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ రైట్లో చూస్తే మనకి తార్ రోడ్ కనిపిస్తుంది అండ్ వెహికల్స్ అన్నీ చాలా బాగా వెళ్తున్నాయి కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లెఫ్ట్లోనే మనకి ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటుంది సింహాచలం కొండపైకి వెళ్ళడానికి. అలానే బస్సులు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఇప్పుడు మేమైతే ఇలా వెళ్తున్నాం కదా, మనకి ఆటో ముందుగా ఉంది, అటు నుంచి బస్సు అయితే వస్తుంది. డ్రైవర్కి అయితే ఆ బస్సు కనిపించకపోవచ్చు. చూసారా, సడన్గా బస్సు అయితే వచ్చి ఆ రోడ్డు మీదకి వచ్చింది. మేము కొంచెం ముందుగా ఉంటే బస్సు మమ్మల్ని హిట్ చేసే అవకాశం ఉందను. కానీ కొంతమంది అలా చూసి కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది, ఏ రోడ్లో వెళ్ళినా. ఇక్కడ చూస్తున్నారా, లెఫ్ట్లో ఇక్కడే రోడ్ వర్క్ అయితే అవుతుంది, రోడ్ అయితే వేస్తున్నారు. ఆ వెనకత్తులే మనకి ట్యాక్సీ స్టాండ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, రైట్లో ఆటోలు అయితే ఆగున్నాయి అండ్ ఇక్కడ సడన్గా ఆటోలు కూడా తిరుగుతూ ఉంటాయి. సో మనం చూసుకుని వెళ్ళడం బెటర్. ఇంకా అలానే ఈ రోడ్ వర్క్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్కిడ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. బైక్ మీద వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా మీకు చెప్పే కదా, సింహాచలం ఊర్లోకి వెళ్ళాలనుకున్నా లేదా కోనేరు ఉంటుంది, కోనేరుకి వెళ్ళాలన్నా ఈ రైట్ సైడ్కి వెళ్ళాలి. రైట్ సైడ్కి వెళ్తే ఆ కోనేరుకి వెళ్తాం. సింహాచలం కొండపైకి వెళ్ళాలంటే మీకు ఇందాక ఆర్చ్ చూపించే కదా, ఆ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళాలి. కొండపైకి వెళ్ళడానికి టికెట్ అయితే తీసుకోవాలి. ఆ టికెట్స్ ఆ కిందనే ఇస్తారు, మనం తీసుకొని వెళ్ళిపోవటమే. ఈ లెఫ్ట్లోనే బస్ స్టాండ్ అయితే ఉంటుంది. మీరు ముందు చూస్తున్నారు కదా, ఆ బస్సు అయితే బస్ స్టాండ్లోకి వెళ్తుంది. అలా ఒక బస్సు అయితే వస్తుంది. చూసారా, ఈ బస్సు కూడా మన మీదకి వచ్చేలా వచ్చింది. సో మనం మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఈ రోడ్లో. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం ఇందాక వచ్చినప్పుడు చూస్తాం వర్క్ అనేది అయ్యింది. రోడ్ అనేది వేశారు లెఫ్ట్లో రైట్లో, మిడిల్లో రోడ్ అయితే వేయలేదు. ఈ లెఫ్ట్లోనే శ్రీదేవి కాంప్లెక్స్ ఉంటుంది. ఇంకెలా మనం ముందుకు వెళ్ళామంటే లెఫ్ట్లో రైట్లో మనకి కళ్యాణ మండపాలు, కొన్ని హోటల్స్ కనబడతాయి.
మీలో ఎంతమంది మ్యారేజెస్ ఇక్కడ అయ్యో కామెంట్ చేయండి. నేనైతే దాదాపుగా 10 నుంచి 15 మ్యారేజెస్కి ఈ రోడ్లో అటెండ్ అయ్యాను. అంటే చుట్టుపక్కల ఫంక్షన్ హాల్లో వాళ్ళ మ్యారేజెస్ అయ్యింది. అంటే మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ మ్యారేజెస్ అవుతాయి కదా, అవి అయ్యాయి అనమాట. సో మీలో ఎంతమంది వాళ్ళ అయ్యాయో కామెంట్ చేయండి. ఇంకా మనమైతే ఆల్మోస్ట్ వచ్చాం గోశాల వరకు. ఈ గోశాల నుంచి ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళామంటే గోపాలపట్నం, రైట్కి వెళ్తే వేపకుంట వెళ్తాం. అండ్ వేపకుంట నుంచి మనకు తెలుసు కదా, లెఫ్ట్కి వెళ్తే ఎన్ఏడి, రైట్కి వెళ్తే సుజాత నగర్, అలా పెందుర్తి, కొత్త వలస, ఎస్కోట, అలా అరకు కూడా వెళ్ళిపోవచ్చు. అదే మనం స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి వేపకుంట జంక్షన్ నుంచి టువర్డ్స్ పెనగడి నుంచి సవ్వరం నుంచి అనకాపల్లి వెళ్ళొచ్చు. సో ఫైనల్గా మీకైతే నేను బీఆర్టీఎస్ రోడ్ నేను చూపించాను, సింహాచలం ద్వారా వర్క్ ఎలా అవుతుంది అనేది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.